మోసగాళ్లు సరికొత్త పద్ధతులన్నీ అవలంబిస్తూ అమాయక ప్రజల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో జరిగింది. చింతగూడ గ్రామానికి చెందిన పోలంపల్లి సత్తయ్య ఇంటికి వంట సామాగ్రి అమ్మేందుకు వచ్చిన మహిళ 50 రూపాయలకు లాటరీ అమ్ముతానని నమ్మబలికింది. లాటరీ తగిలితే 7,000 రూపాయల సామాగ్రిని ఉచితంగా ఇస్తానని చెప్పింది. ఒకవేళ లాటరీ వెళ్ళకపోతే 50 రూపాయలకు ఏదైనా వస్తువు ఇస్తానని చెప్పింది. ఇది నమ్మిన బాధితులు లాటరీ కొన్నారు. లాటరీ తీసి మీకు లాటరీ వచ్చింది, 7,000 రూపాయల విలువ గల వస్తువులు కేవలం 3,500 రూపాయలకే వస్తాయని మాయ చేసింది. బాధితులను అయోమయానికి గురిచేసి 100 రూపాయలు విలువ చేయని వస్తువులను అంటగట్టి అక్కడి నుంచి ఉడాయించింది. వస్తువులు చూసుకున్న బాధితులు తాము మోసపోయామని గ్రహించి మీడియాను ఆశ్రయించారు. దీనిపై స్థానిక ఎస్ఐ స్పందించారు. మోసాలు చేసేవాళ్ళు అధికమయ్యారు కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అనుమానం వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. నా పేరు అనసూయ, మాది చింతగూడెం. నిన్న ఒక ఆమె బోర్లు పట్టుకొని వచ్చింది ఆపరని. 50 రూపాయలు వెళ్తేనేమో వెళ్ళకుంటే 50 రూపాయలకు గ్యాస్ ఇస్తా, వెళ్తే ఈ సామాన్ ఇస్తా అని అన్నది. అన్నం వల్లే ఇక ఎట్లయినా మంచిది 50 రూపాయలు కదని 50 రూపాయలకు అయితే అది ఒక వస్తువు వస్తుంది కదా అని తీసినాక అందులో సిట్టి వెళ్ళింది. ఆ సిట్టి వెళ్ళినాక ఈ సిట్టిలో ఉన్న పైసలు సగం ఆఫర్ కట్టాలని అన్నది. అవి మాకు గిట్లా అని తెలియదు, మేము 50 రూపాయలే కదా అని తీసినాక కథం ఇవన్నీ కట్టాలి అని లొల్లి చేసింది. 2 గంటల సేపు సతాయించింది. ఇది మా అయ్య సొమ్ము అనుకుంటాను. ఈ సిట్టి తీసినవు, ఇది ఎవరి కొరకు, నువ్వు తీసినప్పుడు కట్టాలి, ఇది వెళ్ళింది అని ఇవన్నీ మాటలని 1-2 గంటల సేపు పైసలు లేవు అని అంటే అస్సలు ఇల్లు లేదు, ఎల్లు లేదు. మాకు ఏది తెలియక మోసపోయినాం. మేము పైసలు అక్కడిక్కడ తెచ్చి ఇంత కట్టినాం. పైసలు ఢిల్లీ మాలో మనుమాలో అటు అంటాం అందరు. అవి చూసి ఏది తెలియదు. ఇప్పుడు అది డబ్బులు పట్టుకుని అవతల పోయినాక అందరు వచ్చినారు. అయ్యో గిట్లెట్ చేసిన గిట్లెట్లు అయిందని అందరూ అంటే ఇప్పుడు ఏం చేయరు. ఇక అది బెల్లంపల్లి గోవారికని మంచిరాల మందవారి పోవాలి తే అని కథం ఇచ్చేదాకా పట్టుబట్టింది. ఎవరు అన్న బాగా మంది వస్తే అందరికి తెలిసిపోతుంది, ఇక్కడనే పట్టుకుంటారు అన్న అని అది పైసలు చేతిలో పడేదాక మనసును పట్టనీయలేదు.